ఐఎమ్ రియలీ సారీ అమ్మా. అరే సీనుగా బండి తీయరా. ఇప్పటికీ మా తమ్ముడు ఏడుస్తుంటే కళ్ళ నుండి రక్తం వస్తుంది. అవునా? అసలు నమ్మటానికి నేనది కళ్ళారా చూశాను. మా వాడి పట్టింది ఒక రాజకీయ నాయకుడు ఆత్మ. అందుకనే రాత్రుల్లో సెక్రటేరియట్ దగ్గర గడుపుతుంటాడు. ఛా, ఈ చెత్త నా కొడుకులకి చచ్చినా ఆ కుర్చీ మీద డబ్బే మీద కోరిక చావదు. ఈ లెక్కన చచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు దెయ్యాలై తిరుగుతుంటారు చూడు. ఇంతకీ దయ్యాలున్నాయంటావా లేవంటావా? ఏమో, ఉన్నాయనిపిస్తుంది. ఇంతకు మీ తమ్ముడు ఇప్పుడు ఓకేనా? కొంచెం పర్వాలేదు. మా వాళ్ళేదో చికిత్స చేయిస్తున్నారు. సరే పడుకుందాంపా. బావా, ఇంకా ఎంత దూరం? నాకు తెలిసి మనం దారి తప్పేవేమరా. అది గాని నిజమైతే నిన్ను మర్డర్ చేసేస్తాను. జోక్ చేసా. 10 నిమిషాల్లో వెళ్తాం. అయితే పర్లేదు. బాబాయ్, రాత్రి నాకు బ్యూటిఫుల్ డ్రీమ్ వచ్చింది బాబాయ్. ఐశ్వర్య రాయ, కరీనా కపూరా? అది కాదు. రాత్రి మన రఫీ బాబాయ్ సినిమా తీసినట్టు, అది రిలీజ్ అయినట్టు, ఒక బీభత్సమైన హిట్ అయిపోయినట్టు, అందులో హీరోగా నేను నటించినట్టు, అమ్మాయిలకి ఫోటోగ్రాఫ్లు, అబ్బాయిలకి ఆటోగ్రాఫ్లు. ఎందుకురా నవ్వావు? రఫీ బాబాయ్ తీసేదేమన్నా తారే జమీన్ పర్ లాంటి చిన్నపిల్లల సినిమా అనుకుంటున్నావా నువ్వు యాక్ట్ చేయడానికి? అయినా నువ్వు హీరోయిన్ రా బాబు. కుక్కలా నవ్వక. నేను కాబట్టి ఎవడరా హీరో? నీకు అంత సీన్ లేదురా. రఫీ బాబాయ్ సినిమాలో నేనే హీరో. బాబాయ్, వీడు నువ్వేదో జంతు ప్రపంచం సినిమా తీస్తున్నావు అనుకుంటుండు. వీడు హీరో అంట. ఏంట్రా, నేను నీకు జంతువులో కనబడుతున్నానా? ఇప్పుడు అనిపించలేదా? నా కొడక నన్నే కొడతావు. ఏమైందిరా నీకు? ఆగండి. డైరెక్టర్ మీరా నేనా? ఈ సినిమాలో హీరోని డిసైడ్ చేయాల్సింది నేను, మీరు కాదు. నా సినిమాలో హీరోగా చేయాలంటే 10 లక్షలు పెట్టాలి. అదేంటి బాబాయ్? అదంతేరా, ఎవడు పెడితే వాడే హీరో. అయితే నేను పెడతా. పక్కానా? పక్కా. డబ్బులు పెడితే గానీ హీరో అయ్యే ఫేస్ కాదండి ఇది. కంగ్రాట్స్. ఏంట్రా కూసో? ఏంట్రా ఇది? పిస్టల్ ఎక్కడిదిరా? పిస్టల్ ఎక్కడిదిరా? ఈ చిన్న విషయానికి కాల్ చేస్తావా? సరేరా, నాకేమొద్దు, నువ్వే చేసుకో హీరోగా. అరే రఫీ, ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే ఆపండిరా, మీకన్నా వీధి కుక్కలు నయం. ఒకరంటే ఒకరికి పడదు, పైకి నవ్వుతూ నటిస్తారు. ఛా, ఇది షూటింగ్ కోసం తెచ్చా, ఫేక్ పిస్టల్. భయపడి చచ్చారు కదా, పదండి పదాం.
ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? అక్కడ మీకేం పని? వాటర్ తాగుదామని. రే నువ్వు ఆగరా, కొంచెం వాటర్ తాగుదామని. వద్దు, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు? నేను చెప్తున్నాను తిరిగి వెళ్ళిపోండి. ఇంతకీ మీరెక్కడి నుంచి వస్తున్నారు? నేను చెప్తున్నాను తిరిగి వెళ్ళిపోండి. రే, మన తిరిగి వెళ్ళిపోండి గారు ఇలాగే వస్తున్నారు గనక ఇదే రూటు. పెద్ద అలసిపోయినట్టుగా కూడా లేడు. సో దగ్గర ఉండుంటుంది. పదండ్రా బాబు. వీని కాల్చరా పని అయిపోద్ది.